జై శ్రీరామ్. అందరికీ నమస్తే, అందరికీ గుడ్ మార్నింగ్. ఒక ఊర్లో ఒక గుడి ఉంటుంది. గుడి దగ్గర ఎంతో మంది యాచకులు యాచించుకుంటూ ఉంటారు, గుడికి వచ్చి పోయే వాళ్ళని. అలా జరుగుతున్న క్రమంలో అక్కడ ఒక యాచకుడు, అంటే గుడ్డి అతనన్నమాట. తనకి కళ్ళు సరిగా కనపడవు, వయసు కూడా ఎక్కువే ఉంటుంది. గుడికి కూడా ఎంతో మంది రోజు వచ్చి పోతూ ఉంటారు. ఒక అతను తన యాచించుకునే పాత్రలో రూపాయికాయని ఇస్తారనమాట. ఆ సౌండ్ను బట్టి రోజు వచ్చే వ్యక్తి ఇతనే అని తను గమనిస్తారు, ఎవరు ఆ యాచకుడు. అలా గమనించి ఒకరోజు రాకపోతే ఆ వ్యక్తి రాలేదు అని గుర్తుపట్టేంత జ్ఞానం అతని దగ్గర ఉంటుంది. కానీ నిరంతరం ఆ భగవన్నామం చేసుకుంటూ అక్కడే కూర్చొని యాచించుకుంటూ ఉంటాడు. గుడికి కొంచెం దూరంలో, గుడి పక్కనేం కాదు. అట్లా జరుగుతున్నప్పుడు ఇతనికి వేస్తాడు కదా, డబ్బులు వేస్తాడు కదా. అతను ఏం చేస్తాడంటే, అతను మామూలు సామాన్యమైనటువంటి వ్యక్తి. తను సంపాదించుకున్న దాంట్లో కొంత తన జీవన విధానానికి ఉంచుకొని మిగతాయి ఇవి ఇంత డబ్బులు సేవకి, ఇంత డబ్బు దీనికి అని లెక్కలు వేసుకొని కరెక్ట్గా, అంటే ధర్మపరంగా జీవనం సాగిస్తున్నటువంటి వ్యక్తి అన్నమాట. నిరంతరం అతను భగవంతుని నామం చేయడం కానీ, చేతనైన సహాయం పరులకి అడిగినా అడక్కపోయినా సహాయం చేసేటటువంటి మనస్తత్వం అతని దగ్గర ఉంటుంది. ఈ యాచకుడికి కూడా రోజు రావడము, గుడికి రావడం, దేవుడికి దండం పెట్టుకోవడం, బయటికి వెళ్ళేటప్పుడు అతనికి కాస్త డబ్బు ఇచ్చి వెళ్ళిపోవడం జరుగుద్ది. ఆ వెళ్ళిపోయేటప్పుడు కూడా గమ్ముగా వెళ్ళాడు. ఆ యాచకుని పలకరిస్తాడు, బాగున్నారా అని, తినడానికి ఏదన్నా తెచ్చి పెట్టడం కానీ, అట్లా కొంచెం పరిచయం ఏర్పడుద్ది వాళ్ళిద్దరి మధ్యలో. అలా జరుగుతున్నప్పుడు ఈ యాచకుడికి వయసు ఎక్కువ అయిపోతుంది, బాగా అయిపోతే వీళ్ళిద్దరూ కొంచెం ఫ్రెండ్స్గా అయిపోతారు. అప్పుడు అతను యాచకుడు చెప్తాడు ఇతనితో, బాబు నాకు వయసు మీరిపోతుంది, ఎప్పుడు వెళ్ళిపోతానో తెలియదు. ఒకవేళ నేను వెళ్ళిపోతే మీరు, ఇప్పుడు నేనైతే ఎక్కడ కూర్చొని ఉన్నానో అక్కడే నన్ను ఇది చేసేయి అని చెప్పి చెప్తారు. చెప్పంగానే అతను సరే అంటాడు, ఏమి అనడు. ఇంకా అట్లా మాట తీసుకొని ఉంటాడు. ఇట్లా జరుగుతున్నప్పుడు ఒక రోజు ఆ భిక్షగాడు భగవంతుడి దగ్గరికి, పాదాల దగ్గరికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇతనుకి మాట ఇచ్చాడు కదా, మాట ఇచ్చినప్పుడు చేతనైనంత వరకు తీర్చే అవకాశం చూసుకోవాలి. అప్పుడు అతను కూర్చున్న ప్లేస్ని తవ్వుతూ ఉంటాడు అనమాట. ఇతను తవ్వుతూ ఉండగానే కొంత తవ్వేసరికి తనకి లంకి బిందెలు దొరుకుతాయి, అంటే బంగారు నాణ్యాలు అవన్నీ దొరుకుతాయి. దొరకంగానే ఇంకా అప్పుడు అవి అతని సొంతమే అయిపోతాయిగా. అవి ఎంతో చక్కగా తీసుకొని అతను మంచిగా ఆనందపడతాడు. ఆనందపడి ఇతను అడుగునట్టుగా ఇతను తన దాంట్లో తవ్విన దాంట్లోనే అతన్ని సమాధి చేసి అతని కోరిక తీరుస్తాడు. ఆ వచ్చిన డబ్బును తీసుకొని, నగలు తీసుకొని ఆయన వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈ యాచకుడు భగవంతుడి దగ్గరికి స్వర్గంలోకి వెళ్ళిపోతాడు. స్వర్గంలోకి వెళ్ళిపోయినప్పుడు పైనుంచి కిందికి చూస్తుంటాడు. కిందికి చూసేటప్పుడు ఇతను ఎంచక్క బంగారు నాణ్యాలతో మహా బ్రహ్మాండంగా బిల్డింగ్లు కొనుని ఎంతో జల్సావంతమైన జీవితం గడుపుతూ సేవ చేస్తూ పెద్ద మంచి ధర్మాత్ముడు అనే పేరు వచ్చేస్తుంది. ఇదంతా పైనుంచి యాచకుడు చూసి అక్కడ ఉన్న చిత్రగుప్తుని అడుగుతాడు, ఏమయ్యా, ఎన్నో సంవత్సరాల నుంచి అక్కడే కూర్చొని నేను యాచిస్తున్నానే, ఒక్క రోజన్నా కూడా నువ్వు నాకు అవి నాకు సొంతం చేసుకునే అవకాశం ఇవ్వలేదు. జీవించినంత కాలం భిక్షాటనే చేసుకొని జీవించాను కదా అని అంటాడు. అంటే దానికి చెప్తాడు, నువ్వు జీవించినంత కాలం భిక్షాటనే చేసుకుంటున్నావు, నిధి మీద కూర్చొని కూడా ఏ రోజు ఎవరికి ఎటువంటి సహాయం నువ్వు చేయలేదు. కానీ నువ్వు నిరంతరం నామస్మరణ చేయడం వల్ల ఆ పుణ్యం కొద్దీ నువ్వు ఈరోజు స్వర్గలోకంలో ఉన్నావు. నువ్వు యాచకుడు అయి ఉన్నా కూడా
నీవు అడిగినటువంటి మాటకి అతను కట్టుబడి, నీకిచ్చిన మాటకు కట్టుబడి నీకు ఎంతో గౌరవం ఇచ్చి నీ శరీరాన్ని అక్కడ సమాధి చేశాడు. ఆ సేవ ఎంత గొప్పదో తెలుసా? ఆ సేవకు తగిన ఫలితం అతనికి ఆ నిధి దక్కింది. భగవన్నామం చేసిన ఫలితానికి నీకు ఈ స్వర్గం లభించింది. నువ్వు నిధి మీద ఉండి కూడా యాచించావు అన్నావే. మనలోనే భగవంతుడు అనే నిధిని పెట్టుకొని మనం ఎక్కడెక్కడో బయట పాకులాడుతుంటాము. నేనే భగవంతుడు అనే సత్యాన్ని కనిపెట్టలేరు మానవుడు. అలాగే మానవ సేవే మాధవ సేవ. మానవుల్ని సేవిస్తూ ఉంటే మాధవుడు మనకి కావాల్సింది ప్రసాదిస్తాడు. థ్యాంక్ యూ సాయిరామ్.